బండికి అయితే చాలా అదృష్టం అండి నిజంగాను. ఈ ఫ్రంట్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అనుకోవచ్చు. ఇంకోటి రిటర్న్ చేస్తున్నారు, మరి దేన్ని కొట్టారో కానీ అక్కడ అనుమానం లేవండి అసలు. ఇప్పుడు ఈ పైకి అయితే ఏంట్రా మన బండి అయితే ఇప్పుడు దాకా చీట్ మన సౌండ్ వస్తుంటే బేరింగ్ పోయింది అనుకున్నాం, కానీ ఇందుకే పాయింట్ క్రాసర్ పోయిందండి. లోడింగ్ కంప్లీట్ అయిపోయింది, బయలుదేరిపోయాము. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే అత్తిల్లో ఉన్నాం. ఇంకెక్కడి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళి తర్వాత విజయవాడ, ఇంకా అటు నుంచి మళ్ళీ ఇంకా అలా కోదాడ. ఊరి పేరా? ఊరి మనం అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి వెళ్ళే వాళ్ళమే. ఇప్పుడు అలాగా అక్కడ నుంచి మళ్ళీ బాదంపూడి ఆ రోడ్డు బాగుంటలేదని చెప్పి ఇంక ఇప్పుడు గణపవరం షిఫ్ట్ అయ్యాం. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల ఒక 5-6 కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది, కానీ మనకు టోల్ గేట్ కూడా కలిసి వస్తుంది. రోడ్డు అంతా కూడా ఇంకా టాప్ అండ్ టాప్లో ఉంది. ఈ గణపవరం వెళ్ళేంతవరకు కొద్దిగా ఇంకా అటు ఇటు వాళ్ళతో తప్ప ఇంకా అక్కడ నుంచి అంతా ఇంకా ఎక్సలెంట్ రోడ్డు అండి. ఇంకా రీసెంట్గా అయిందే. మొత్తానికి అయితే హైవే దగ్గరికి వచ్చాం. ఇంకెక్కడైతే ఒకసారి ఆగి టిఫిన్ చేసేసాం అనుకోండి, ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళేదాకా ఆగి పని అయితే ఉండదు. ఇంకా కేకే 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 చేసాడు, ఇది అక్కడికి మార్చేసాడు అంటున్నాడు. లేదు టిఫిన్ సెంటర్ అక్కడ మార్చాడు, ఎదరకి సెంటర్ మార్చేసాడు, ఎదరకి లేపించేసారా మొత్తం. అవునయ్యా, మార్చేసాడు. పెట్రోల్ పంప్ పక్కన ఇక్కడ ఆపోజిట్ ఇక్కడ ఒకటి ఉంది. అది ఇది పద్ధతి అండి. మొత్తం ఇలా లేపించి పడదెప్పారు అనుకో, కొత్తగా రోడ్లు వేయక్కర్లేదు మనకి. కొంచెం ఇది ఖాళీ అయింది అనుకో, ఇక్కడ బండి ఆపి కూడా అక్కడ ఆపుతాడు. ఈ రోడ్డు అంటే సాఫీకి వెళ్తాడు, ట్రాఫిక్లు తగ్గుతాయి. మొత్తం బారు లేపించేసారా. ఇది అమృత. అదే సరే, నువ్వు ఏదో చెప్తున్నావు కదా, అమృతంగా ఉంటదేమో వెళ్ళిపోదు. ఇప్పుడు హోటల్ అయితే నా కొడక పోకుండా పోవాలి, నడుపుతారు నా కొడక. నీళ్ళు ఈసారి అవతల నుంచి అవతలు తీసుకెళ్ళాడు, మళ్ళీ ఇప్పటికి తాటలే దిగిపోతే చూడరే. కటింగ్ లేదు ఇక్కడ అట్లా. చెప్పు, ఇందాక ఏదో చెప్తున్నావు కదా, చెప్ప ఇందాక అంటున్నావు కదా, మంచి హోటల్ మంచి హోటల్. టిఫిన్ అయితే చేసామండి, మా వాడు అన్నట్టు బాగుంది టిఫిన్. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా అనుకుంటున్నాం ఓకే చలో విజయవాడ. నెక్స్ట్ కోదాడలేండి. సైడ్ మొత్తం రోడ్డు ఎక్స్టెన్షన్లో లేపేసాను మొత్తం. నేను పంచర్ షాపులన్నీ ఇంక ఇప్పుడు మొబైల్ పంచర్ షాపులు అయిపోతాయి. ఇంకా మొత్తం బారు షాపులన్నీ కూడా లేపేసారండి. రే యాక్సిడెంట్ ఏదో జరిగినట్టుందండి. ఎదరా ఒక బొలేరో ఒకటి, లారీ అవి ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది కదా క్రెయిన్. లారీకి కూడా ఫ్రంట్ డ్యామేజ్ అయిపోయింది, బొలేరో బ్యాక్ సైడ్ అయినట్టుందండి. మరి ఏమైందో చూద్దాం. ఇదైతే రిటర్న్ చేస్తున్నారు, మరి దేన్ని కొట్టారో కానీ అక్కడ అనుమానం లేవండి అసలు. ఆ బండి అయితే డ్యామేజ్ అయిపోయింది, సోఫా లోడ్. వెనకాల దూరేసాడట. ఈ బండికి అయితే చాలా అదృష్టం అండి నిజంగాను. ఈ ఫ్రంట్ ఉండడం వల్ల కొంచెం సేఫ్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పైన లోడ్ కూడా ఉందిగా, అది కూడా ఆపినట్టు ఉందండి. మరి దానికి తగలలేదులేండి, ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోయింది. నిజంగా ఎవరికి ఏం అవ్వలేదంటే దీంట్లో అయితే. ఒక్క బస్సు ఏదో సడన్ బ్రేక్ కొట్టిన వల్ల ఇప్పుడు లారీ వల్ల ఏమో మళ్ళీ వెనకాల బొలేరో ఇవన్నీ సఫర్ అయింది. బస్ డ్రైవర్నే తప్పనే ఏమన్నాం, కానీ అతనికి ఏ వాటి వచ్చిందో ఏం ఫాల్ట్ వచ్చిందో తెలియదు కదా.
ఇదో అవతల మొత్తం ఆగిందని చెప్పి మొత్తం ఇవన్నీ కూడా రివర్సల్ అయితే వచ్చారు నేను బళ్ళన్నీ కూడా. మనం గమ్మని సర్దుకోవాలి. ఈ వారం పెట్టాం మళ్ళీ మనం తెప్పారు ఇంకెవడో ఇక ఇంకా ఓ ట్రాఫిక్ అయిపోద్దేమని చెప్పి లారీలు అన్నీ ఓ తెగ తిప్పేస్తున్నారా. వెనకథలోని బలి చేస్తారు కదా ఇది, వెనక తిప్పి ముందుకు తిప్పి వెళ్ళిపో. అదే ఎవరో ఆరణ కొట్టారు కదని చెప్పి చెప్తున్నాను. గొర్రెలు రా, గొర్రెలు అంటే వెళ్ళా ఒకటి తిప్పాడు. ఎందుకు తిప్పాడు ఏంటి ఇంకా అడగడం ఏమీ లేదు. ఇంకా ఒకటి ఆడు తిప్పాడు కదా మనం తిప్పేద్దామని చెప్పి అందరూ తిప్పి వెళ్ళిపోతారు తప్ప ఎందుకు అక్కడ యాక్సిడెంట్ అయినా ఏం లేదు. క్లియర్ అయిపోయింది. వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ వెనక్కి తిప్పి ఇక్కడ ట్రాఫిక్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంకొకరిని నెడతారే వీళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు చూసి అలా తిప్పుతూ ఉంటారు ఏమైపోయింది. ఈరోజు సాయంత్రం వరకు అలా తిప్పుతూనే ఉంటారే వీళ్ళు. పోలీసులు వచ్చి నాయన ఏం లేదురా వెళ్ళంటారా స్వామి అని దాగి దాంట్లో ఎందుకే మొత్తం ఒక బస్సు 2 లారీలు ఒక బోలేరు మొత్తం ఇన్సిడెంట్ లో ఉన్నాయి. ఫస్ట్ బస్సు అతనికి ఏం అడ్డు వచ్చారో లేదు తెలీదు, లేకపోతే బండిలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో లేదో తెలియదు, లేకపోతే మొత్తం కొట్టారు. ఎందుకు కొట్టారో తెలియదు, సడన్ బ్రేక్ కొట్టాడు. వెనకాతల లారీ వాడు అప్పుడు దాకా బాగానే వెళ్ళేవాడు, జాతకు ఉండేవాడే. దాని వెనకాల లారీ వాడు జాతకు ఉండేవాడే. దాని వెనకాతలేమో బొలేరో అతను కూడా జాతకి వెళ్ళేవాళ్ళే. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎంత జాతకి వెళ్ళినా కానీ ఆ బస్సు రూపంలో వీళ్ళకి ప్రమాదం వచ్చింది. ఏ టైంకి ఎలా అవుతుందో తెలియదు కదా. ఈ ఫీల్డ్లో అయితే మ్యాక్సిమం మనం ఎప్పుడు కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే జాగ్రత్తగా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనం అప్పుడు అంత జాగ్రత్తగా ఉన్నా కానీ అయ్యిందంటే కనుక ఇంకా మనం ఏం చేయలేము అనుకోండి. అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం అవ్వలేదు ఆ ఇన్సిడెంట్లో. ఇప్పుడు ఆ బొలేరోలో అంతా మొత్తం లోడ్ అంతా వేరే బండి ఎంట్రా బండి ఉంది, దాంట్లోకి అయితే ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు. బండి తిరిగినంత వరకు బాగానే ఉంటుందండి. అసలు మనకి ఏంటి ఇన్ని లాభాలు వచ్చేస్తున్నాయా అనే టైప్లో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే కనుక మొత్తం లైఫ్ మొత్తం తలకిందులు అయిపోతుంది. డ్రైవర్తో ఉన్నా సరే, ఓనర్తో ఉన్నా సరే. అది అన్నిటికీ కొంచెం ముందుగా ఆలోచించుకొని ఎప్పుడు ఒకవేళ బండి చేద్దాం అనుకునే వాళ్ళు ఎప్పుడు పాజిటివే కాదు. 1000 రూపాయలకి కిరాయి ఇస్తే మనకి 800, 300, 400 మిగిలిపోయినాయి కానీ 500 మిగులుతుంది. రోజుకి 2 ట్రిప్లు వేస్తాము, 2,000 అని లెక్కెట్టుకునే వాళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగినా కూడా ఏంటి మన పరిస్థితి అని ఆలోచించుకొని తీసుకుంటేనే. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదో రోడ్లు కాలేజ్ మేము మొన్న ఒకసారి వచ్చినప్పుడు జరిగింది. మొత్తం ట్రాలీలు అనేది గుర్తేసుకున్నాయి ఇక్కడ ఐరన్. మనం అయితే ఇప్పుడు గన్నవరంలో ఉన్నాం. ఎప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోయాం, ఇప్పుడు కొత్త హైవేలోంచి చూపెడుతుంది గూగుల్ మ్యాప్. అంటే ఓపెన్ అయిపోయినట్టుంది. మరి ఆల్రెడీ మనం వెళ్ళాం 1 వరకు కూడా ఓపెన్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు వెళ్ళినా. Slide left onto the ramp to National Highway 163G, then use the left lane to take the ramp to National Highway 163G. Use the left lane to take the ramp to National Highway 163G. ఓకే వాటర్ బాబు పైకి ఎక్కుకోమని. Continue for 12 kilometers. ఓకే అటుకులు కావాలా ఇంట్లో తెలియట్లా మొత్తం లొకేషన్ బలా ఉన్నాయి. ఈ మొక్కలో చూస్తున్నారు కదా, ఈ పొగ అంతా మొత్తం అసలు. In 400 meters, slide left to stay on National Highway 163G. వెళ్తాం లేవండి సార్. చూడండి మొత్తం అసలు ఎంత దారుణంగా మీద ఏంటో తెలియట్లేదు కానీ ఇంకొక 400 మీటర్స్ హైవే అయితే దిగిపోతున్నాం. మరి మనం ఇంకా ఇదే రోడ్డు మీద ఒక 4 కిలోమీటర్లు అయితే వెళ్ళాలంటండి. లొకేషన్ ఉన్న మంచి భలే ఉందండి. వీడెవడు రివర్స్ వచ్చేస్తున్నాడు మొత్తానికి. సిగ్నల్ లైట్ వేసుకొని మళ్ళీ ఇటు హై స్పీడ్ వచ్చి దగ్గరికి మళ్ళీ ఇలా రాకూడదేమో.
ప్రజెంట్ అయితే మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్ రోడ్లోకి అయితే వెళ్ళాలి. బండి డీజిల్ అయితే కొట్టించుకున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఇంక మన డిస్ప్లే అది పని చేయట్లేదు కదా, తక్కువ కొట్టించినా ఎక్కువ కొట్టించినా మనకి బొక్క ఎందుకు, మళ్ళీ అది కారిపోతుంది అని 2500 అలా కొట్టించుకుంటే వెళ్తున్నాం. ఎప్పుడు ఆగినాయి కానీ రెడ్ అయితే బాగా పని చేస్తున్నాండి. కరెక్ట్గా రెడ్ వచ్చేటప్పుడు మటుకు బాగా పని చేస్తున్నారు. రెడ్ రాగానే 2500 కొట్టిందాం, మళ్ళీ రెడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ ఉంది. టర్నింగ్లు గేమింగ్లు ఏమి ఉండవు. ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడ అది మనకి అన్లోడింగ్ ప్లేస్ కూడా హైవే పక్కనేనంట. బాబు లడ్డు బాబు బండి కనిపిస్తుంది కదండి, అందులో దోచుకోండి. అది మన సబ్స్క్రైబర్ ఉందండి. బ్రోజ్ అయితే సూర్యాపేట మామిడికల్లోడు అయితే వేసుకొచ్చారండి ఎవరికి. ఇప్పటికి వచ్చి ఇంచుమించు ఈ ట్రిప్లో అయితే ఒక 10 మంది దాకా అయితే కనిపించారండి మనకి. రీచ్ కానీ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అది ఒక నెంబర్ మాత్రమే. ఇవన్నీ చూపిస్తుంటే ఈ అభిమానం ఉందా అవన్నీ ఇట్లాంటివేనండి. తెలంగాణ బార్డర్లోకి అయితే వచ్చామండి. మరి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి గట్టిగా అయితే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి అంతే. మనం బార్డర్ తర్వాత ఊరే అది అయితే చూసుకుందాం. మరి అలా లేదా చూస్తున్నాం. మరి 6 లైన్ చేస్తున్నారు. ఇది రోడ్ ఎక్సైజ్ కూడా చదువుతుంది ఇక్కడ. ఇది ఇక్కడ నుంచి తెలంగాణ దగ్గర నుంచి ఇదంతా తెలంగాణ. రోడ్ దగ్గర ఎక్కినాడు, ఎంట్రీ అంటాడు. మళ్ళీ నేను ఆపేరు వీడియో ఆపేరు. అది అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చామండి. టైం అయితే 11 అయింది. వాటికి కొడుతుంది మన బండి. దాని నుంచి కీచ్ కీచ్ మీద సౌండ్ వస్తుంది. మరి బేరింగ్ పాయింట్ ఏంటో తెలియదు. మరి ఇప్పుడు చూడాలి. లోడ్ దింపిన తర్వాత కూడా అదే సౌండ్ వచ్చిందంటే కనుక ఇంకా అదే మ్యాటర్. గేట్ చేస్తే డైరెక్ట్ ఏటెచ్ పైకి ఎందుకు లేరు కదా లేని వాళ్ళనే. ఇప్పుడు ఈ పైకి అయితే ఏంట్రా చల్లగా ఉంది కదా. సామాన్లు అయితే తక్కువే ఉన్నాయి. పెద్దది వచ్చేసి ఫ్రిడ్జ్, మిషన్, మంచం ఒకటి అంతే. ఆ పైకి అయితే వెళ్ళాలి. చిన్నవన్నీ కూడా మన బండిలో తోట ఉంది కదండి, ఆ తోట చెట్టు అయితే కట్టేసి ఫాస్ట్ అన్లోడ్ చేసి అయితే వెళ్ళిపోవడమేనండి. వెళ్ళి ఆటో వేసుకొని తిరగమంటే అమ్మా ఎక్కడికే అని చెప్పి వేసుకుని వెళ్ళిపోవడం అనుకున్నాండి. వ్యాన్ అంటేని మా ఓటు మీకే వేస్తాం. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కవర్లో చేసాం. పైన కొంచెం దుమ్మాయి పట్టకుండా ఉంటాయని చెప్పి సామాన్లకి ఈ మడతెట్టేసుకొని బండి పక్కెట్టేసుకుంటే ఇక్కడ కొద్దిగా బో తినేసి బయలుదేరడమేనండి. లేట్ ఫాస్ట్గానే అయింది. గట్టిగా అయితే ఒక అరగంటలో అన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎగరకుండా చూడాలి. కవర్ ఎగరకుండా పైన కట్టేస్తే గొడవ ఉండదండి. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. భోజనం చేస్తాం. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నామండి. ప్రజెంట్ అయితే ఏం కిరాయి ఏం తగలేదు కానీ జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఈలోగా 95 కిలోమీటర్లు ఉంది విజయవాడ. వెళ్ళేలోగా ఏమైనా తగులుతుంది, లేదంటే ఇంక వెళ్ళిపోవడమే. గంట చూసి మ్యాక్సిమం ఇంకా తగిలిలా అయితే ఏముండదు. అయితే మనం పొద్దునుంచి వెయిటింగ్లో ఉంటాయి కనుక ఏమైనా తగలొచ్చు కానండి. ఇప్పుడైతే ఇంకా కష్టం. మనం ఈ రోజు ఆగి మళ్ళీ రేపు పొద్దున వరకు నేను ఆగింది నేను ఒక్కనైతే ఓకే, మళ్ళీ నాతో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. సో మనం అయితే అక్కడ వాళ్ళకి వెళ్ళేదాకా చూద్దాం. దాన్ని తగిలితే లేదంటే ప్యాకప్. మన బండి అయితే ఇప్పుడు దాకా చీచ్ మన సౌండ్ వస్తుంటే బేరింగ్ పోయింది అనుకున్నాం కానీ ఇందుకే పాయింట్ క్రాసర్ పోయిందండి. ఇప్పుడు అది విజయవాడలో చూపించుకోవడమా లేదంటే మన దగ్గర చూపించుకోవడమా చూడాలి. ఇంకా అంటే షోరూమ్ దగ్గరికి అయితే జాయింట్ క్రాస్ తీసుకున్నా కానీ మనం వేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. ఫోటో దాంట్లో ఏదైనా షోరూమ్ దగ్గర ఆగి జాయింట్ క్రాస్ అయితే తీసుకుందాం. ఇంకా వీల్ బేరింగ్ అని చెప్పి భయపడ్డాం కానీ ఇదైతే కొంచెం పర్లేదు.
వీల్ బేరింగ్ అయితే ఇబ్బంది, కానీ ఇదైతే కొంచెం బాగా రన్నింగ్ అయితే ఇబ్బంది ఉండదు. కొండ వస్తే వచ్చింది కానీ అక్కడ వరకు అయితే వెళ్ళిపోతుంది మనకి. సో వెళ్ళిపోతాం విజయవాడ నుంచి 3 నుంచి 6 అయింది చూసాం. ఇంకా ఈరోజు అయితే ఉండబుద్ధి చేయట్లేదు, లాయం చేస్తామండి. ఈ 150 కిలోమీటర్ల దానికి వాళ్ళు ఇచ్చేదంతా 3000 అలా ఇస్తారు. మళ్ళీ అక్కడ పోయాలి చెయ్యాలి, ఎందుకు వచ్చిందని లాయం చేస్తున్నాం. స్టీరింగ్ బాగా తిప్పుతున్నావు అన్నావు. అయ్యో 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 కరెక్ట్గా ఇంకా లోడ్ ఏం తగలలేదు అని చెప్పేసి ఇప్పుడు దాకా లేట్ చేసి వచ్చినందుకు బ్యాండ్ అడిపోయిందండి. మన బండికి ఆపారు, బ్రేకింగ్ పెట్ల ఆపేలే, ఏం అవసరం లేదు. ఒక లైసెన్స్ చూపించేసి వెళ్ళిపో అన్నారు. లైసెన్స్ కట్టుకొని వెళ్ళింది. ఇంకేముంది, అది వాళ్ళకి దొరికేయింది, మంజూరు జరిగేయింది, కొట్టారు. ఏం లేదు, ఓన్లే నువ్వు ఏం పెద్ద బాధపడకు, ఒకేసారి రాత్నాలే అని చెప్పి అదర్ లైట్లుగా వేసాం కదా, లైట్లు కాగా రాలేదు 600. మనం మిగిలి దాంట్లో 600 పొక్క ఈరోజు. ఇంకా పెద్దలండి, ఒక్కోసారి మనం ఒక అమౌంట్ ఇంతకు వచ్చేయింది, ఇంత మిగిలింది అని చెప్పి అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్రమేయం లేకుండా అది ఖర్చు అయిపోయిందండి. ఇదప్పటికి చాలా చిరాకుగా ఉంటుందండి కొంచెం. అంటే ఇప్పుడు మనం తిన్నదే కాదు, పెట్టింది కాదు, చేయింది కాదు, కుట్టుకునే లేచినాయి 600 వేస్ట్. ఓకే అండి, అదే 600 అంటే మనకి ఈరోజు వాయిదా వెళ్ళిపోతుందండి. ఏముందిలే, ఇంకెన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా ఏం తెలియలేదు ఏముంది, మన లైఫ్లో అంతే కదా మరి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్లు ఉన్నది ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మళ్ళీ గన్నవరం, ఇంకా తెలిసిందే కదా, ఇంకా వెళ్ళిపోవడం. ఏంటంటే కొత్త రోడ్, ఇంక ఇప్పుడు లారీలు బళ్ళు అన్నీ కూడా ఈ రోడ్లో వస్తాయని చెప్పేసి, ఈ రోడ్లో అలా ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు మళ్ళీ ఈ రోడ్లో కూడా ఉన్నారు. ఫస్ట్ బోనీ మందే, మళ్ళీ అక్కడ బ్యాటరీ రైళ్ళు అన్నీ సర్దుకొని కారు అన్నీ దిగి సర్దుకున్నారు అన్నీ కూడా. రారా బుద్ధి కదా రారా అని చెప్పేసి ఒక బ్యాండ్ అయితే పోలేండి, అంతటితో పోయింది. అది మంచి విషయం అనుకోవాలి. మొత్తానికి మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. పొద్దున్న ఎక్కడైతే లోడ్ చేసుకున్నామో కరెక్ట్గా అక్కడ వచ్చాము. ఇంకొక 5 నిమిషాలు కూడా అక్కడ 2 నిమిషాలు. ఇప్పుడు మన దాంట్లో అయితే ఒకరు దిగిపోతారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఇంటికి వెళ్ళిపోతాం. ఈ ట్రిప్ అయితే ఇలా ముగిసింది. అలా ఎప్పుడు కూడా రాలేదు, ఫస్ట్ టైం వచ్చాడు. మన బండిలో చూడండి, ఈ సీటు కూర్చొని ఇది అణిగిపోయింది. ఇద్దరు కూర్చున్నారు, మొత్తం కూర్చున్న దగ్గర అణిగిపోయి ఫోమ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే సెట్ అవుతుంది, ఇది రీబౌండ్ అవుతూ ఉంటుంది. దెబ్బకి ఇంకా మామూలుగా కాదు, మంటలు వచ్చేస్తున్నాయని చెప్పి దిగిపోయారు. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ బయలుదేరాలి. మా వాడైతే ఆటో డ్రైవర్ అండి, ఆ తమ్ముడైతే చదువుకుంటున్నాడు ఇంకాను. సో మనోడు దిగిపోతున్నాడు. ఇంక మేమిద్దరం ఇప్పుడు జర్నీ కొనసాగించాలి ఆఫ్టర్ ఏ బ్రేక్ తర్వాత. సరేనా మాయ్, ఆల్రెడీ రెడీగా ఉన్నారండి. సరే అయితే బాయ్.